తెలుగు గ్రామర్ పార్ట్లో భాగంగా మనం ఇంతకుముందు ఛందస్సు ఘన విభజన గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు సమాపక అసమాపక క్రియల గురించి తెలుసుకుందాం. సమాపక క్రియలు అంటే ఏంటి, అసమాపక క్రియలు అంటే ఏంటి, వీటిలో రకాలేంటి, అదేవిధంగా ఇవి 6వ తరగతి విద్యార్థుల నుండి డిఎస్సి, టెట్ అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారందరికీ కూడా చాలా అవసరం. దీన్ని మనం ఎలా గుర్తించాలి, వేటిని సమాపక క్రియలు అంటారు, వేటిని అసమాపక క్రియలు అంటారు, సమాపక అసమాపక క్రియలు అంటే భేదాలు ఏంటి, వీటి గురించి ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటి మనం ఉదాహరణ చూస్తూ ఈ ఉదాహరణ ద్వారా సమాపక అసమాపక క్రియలని మనం ఎలా గుర్తించాలి. మొట్టమొదట 1వ ఉదాహరణలో మనం చూసినట్లయితే రవి భోజనం చేసి నిద్రపోయాడు. మనం ముందు ఇలాంటి వాక్యాలని పరిశీలించాలి. అదేవిధంగా నందు పుస్తకం చదివి నోట్స్ రాశాడు. అదేవిధంగా తేజస్విని టీవీ చూస్తూ అన్నం తిన్నాడు. ఒక్కసారి మనము ఈ వాక్యాలను కనుక పరిశీలించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి క్రియారూపాలని ముందు మనం చూడాలి. దీంట్లో మొట్టమొదటి దాంట్లో రవి భోజనం చేసి నిద్రపోయాడు. చేసి అనేది ఒక క్రియారూపం, నిద్రపోయాడు అనేది ఇంకో క్రియ. అదేవిధంగా నందు పుస్తకం చదివి నోట్స్ రాశాడు. ఇక్కడ చదివి అనేది ఒక క్రియ, రాశాడు అనేది ఇంకో క్రియ. తేజస్విని టీవీ చూస్తూ అనేది ఒక క్రియ, తిన్నది అనేది ఒక క్రియ. ఇక్కడ 3 రకాల క్రియలు ఇటువైపు చూసాము, ఇటువైపు 3 క్రియల్ని మనం చూసాము. ఇక్కడ చేసి, చదివి, చూస్తూ ఇవి మూడింటిని చూసినట్లయితే ఇవి ఒకే రకమైనటువంటి అర్థం కలిగినటువంటి పదాలుగా, క్రియారూపాలుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నిద్రపోయాడు, రాశాడు, తిన్నది, ఈ 3 క్రియలు కూడా పని పూర్తి అయినట్లుగా మనకి కనిపిస్తుంది. నిద్రపోయాడు, రాశాడు, తిన్నది, ఈ 3 క్రియలు కూడా పని పూర్తి అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చేసి తర్వాత ఇంకేదో చేశాడు అంటే ఇది ఈ పని పూర్తి కాలేదు. అదేవిధంగా ఇక్కడ చదివిన తర్వాత ఇంకేదో చేశాడు, ఇక్కడ కూడా పని పూర్తి కాలేదు. ఇంకా చూస్తూ ఇంకేదో చేసింది, ఇక్కడ కూడా పని కంప్లీట్ కావాలి. ఇక్కడ చేసి, చదివి, చూస్తూ ఈ విధంగా పని పూర్తి కానటువంటి క్రియలన్నింటినీ కూడా మనం అసమాపక క్రియలు అని పిలుస్తాం. పని పూర్తి కానటువంటి క్రియలని మనం అసమాపక క్రియలు అని పిలుస్తాం. అదేవిధంగా నిద్రపోయాడు, రాశాడు, తిన్నది, ఇవి 3 క్రియలు కూడా పని పూర్తి అయినటువంటి క్రియారూపాలు. కాబట్టి వీటిని సమాపక క్రియలు అంటారు. పని పూర్తి అయినట్లయితే సమాపక క్రియలు, పని పూర్తి కానటువంటి క్రియలన్నింటినీ కూడా అసమాపక క్రియలు అంటారు.
మొట్టమొదట మనం ఈ రెండింటిని గుర్తించినట్లయితే మిగతా వాటిని మనం నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. సమాపక క్రియలు అనగా పని పూర్తి అయినటువంటి వాటిని సమాపక క్రియలు అని పిలుస్తారు. పని పూర్తి కానటువంటి వాటినన్నింటినీ కూడా, ఆ క్రియలన్నింటినీ కూడా అసమాపక క్రియలు అని పిలుస్తారు. ఇది సమాపక అసమాపక క్రియలు. ఇక్కడ చేసి, అదేవిధంగా చదివి, చూస్తూ, వీటిని అసమాపక క్రియలు అని పిలుస్తారు. అసమాపక క్రియలు. అసమాపక క్రియలు అనగా పూర్తి కానటువంటి వాటిని అసమాపక క్రియలు అని పిలుస్తాం. అదేవిధంగా నిద్రపోయాడు, రాశాడు, తిన్నాడు. ఇవన్నీ కూడా పని పూర్తి అయినటువంటి క్రియలు కాబట్టి ఇవి సమాపక క్రియలు. సమాపక క్రియలు. ఎప్పుడైనా ఒక వాక్యం మనకి వచ్చినప్పుడు ఆ వాక్యములో మనం మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే క్రియారూపాలను మనం గమనించాలి. అది పూర్తి అయినటువంటి క్రియనా, పూర్తి కానటువంటి క్రియారూపం ఉందా అనేది మన వాక్యాన్ని కనుక చూసినట్లయితే అర్థమవుతుంది. ఒకవేళ వాక్యంలో పని పూర్తి కానటువంటి క్రియారూపం వచ్చిందంటే దానిని మనము అసమాపక క్రియగా గుర్తించాలి. పని పూర్తి కానటువంటి క్రియారూపం ఏదైనా సరే అది అసమాపక క్రియ. తర్వాత పని పూర్తి అయినటువంటి కంప్లీట్ వర్క్, పని పూర్తి అయినటువంటి క్రియారూపాలను కనుక మనం గమనించినట్లయితే వాటిని సమాపక క్రియలుగా మనం గమనించాలి. ఇది సమాపక అసమాపక క్రియల గురించి. మరి దీంట్లో మనం చూసినట్లయితే మొట్టమొదట అసమాపక క్రియలు వాటి యొక్క భేదాలేంటి ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాలి. సమాపక అసమాపక కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క అసమాపక క్రియా భేదాల్లో ఉన్నటువంటి రకాలేంటి, సమాపక క్రియలో ఉన్నటువంటి భేదాలేంటి, వీటిని మనం సులభంగా నేర్చుకోవచ్చు. అందరికీ అర్థమైనట్లే కదా. పని పూర్తి కానటువంటి క్రియారూపాలన్నీ కూడా అసమాపక క్రియలు. పని పూర్తి అయినటువంటి క్రియారూపాలన్నీ కూడా సమాపక క్రియలు. ఇప్పుడు మనం అసమాపక క్రియలు వాటిలో ఉన్నటువంటి భేదాల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఎందుకంటే ఈ యొక్క అసమాపక క్రియలు వాటి యొక్క భేదాల నుంచి ప్రతి విద్యార్థి కూడా 6వ తరగతి నుంచి పోటీ పరీక్షల వరకు కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా టెట్, డిఎస్సి ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి అందరికీ కూడా ఈ యొక్క అసమాపక క్రియా భేదాల నుంచి 2 మార్కులు అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్న రూపాలు ఎలా అడుగుతున్నాడు, వాటిని మనం ఎలా గుర్తించాలనేది మనం ఈ యొక్క భాగంలో నేర్చుకుంటాం. దీనిలో అసమాపక క్రియలు భేదాలు, ఇది మొట్టమొదటి మనం గుర్తించాలి. అసమాపక క్రియలు భేదాలు. మనం వీటిని చూసినట్లయితే దీనిలో మొట్టమొదటిది క్వార్థము. క్వార్థము అసమాపక క్రియలు భేదాల్లో మొట్టమొదటిది క్వార్థము. దీనినే భూతకాలిక అసమాపక క్రియ అని పిలుస్తారు. భూతకాలిక అసమాపక క్రియ. భూతకాలిక అసమాపక క్రియ.
అని క్వార్ధాన్ని పిలుస్తారు. క్వార్ధము భూతకాలిక అసమాపక క్రియ. అసలు ఈ భూతకాలం అంటే ముందు దీని యొక్క నిర్వచనం మనం చూసుకున్నట్లయితే భూతకాలక క్రియ అంటే భూతకాలిక క్రియ అంటే జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పనుల్ని భూతకాలిక క్రియలు అంటారు. జరిగిపోయిన కాలం, జరిగిపోయిన కాలంలో చేసిన పనులను భూతకాలిక క్రియలు అని పిలుస్తారు. అంటే ఆ యొక్క పనుల్ని మనం అంతకుముందే పూర్తి చేశాము భూతకాలిక క్రియలు అని పిలుస్తాం. ఇది అసమాపక క్రియలు వాటి భేదాల్లో మొట్టమొదట మనం నేర్చుకునేది క్వార్ధము. మీరు దీన్ని కనుక జాగ్రత్తగా వింటూ చక్కటి యొక్క నోట్స్ కనుక మీరు తయారు చేసుకున్నట్లయితే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇట్లాంటి గ్రామర్ పార్ట్ అంశాలని ఉదాహరణలు ఎక్కువగా రాసుకుంటూ మనం కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే వీటి యొక్క ఆన్సర్స్ని చాలా తొందరగా మనం గుర్తుంచుకోవచ్చు. మొట్టమొదట అర్థం చేసుకోవాలి, అసమాపక క్రియలు భేదాల్లో మొట్టమొదటిది క్వార్ధము. క్వార్ధము అనగా భూతకాలిక అసమాపక క్రియ. అసలు భూతకాలిక క్రియ అంటే ఏంటంటే జరిగిపోయిన కాలంలో చేసిన పనులను భూతకాలిక క్రియలు అని పిలుస్తారు. దీనికి ఒక ఉదాహరణ ద్వారా మనం దీన్ని గుర్తించుదాం. దీంట్లో ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు. ఆటలు ఆడి ఇంటికి చేరాడు. ఇది ఈ వాక్యం ఏ అసమాపక క్రియకు చెందినది? ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే వాక్యం ఇచ్చాడో వాక్యాన్ని మనం చూడాలి. చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి సమాపక క్రియ ఏంటి, అసమాపక క్రియ ఏంటిదో రాసుకోవాలి. ఆడి అంటే ఆడిన తర్వాత ఇంకేదో పని. ఇంటికి చేరాడు అనేది ఒక క్రియ, ఆడి అనేది ఒక క్రియ. ఆడి ఇది అసమాపక క్రియ. ఆడి అనేది అసమాపక క్రియ. చేరాడు అనేది కంప్లీట్ వర్క్, పని పూర్తయింది కాబట్టి సమాపక క్రియ. సమాపక క్రియ. ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు. ఆడి అంటే ఆల్రెడీ ఇది జరిగిపోయిన కాలం, జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పని. ఆటలు ఆడి ఆటం అయిపోయింది కాబట్టి ఇది భూతకాలిక అసమాపక క్రియ. ఇది భూతకాలంలో జరిగింది. ఆడి ఇది వర్క్ కంప్లీట్ కాదు, ఆడి ఇంకేదో చేశాడు. ఏం చేశాడు? ఇంటికి చేరాడు. భూతకాలంలో ఉంది, అసమాపక క్రియగా ఉంది. అందుకనే దీనిని భూతకాలపు అసమాపక క్రియ, అందుకని దీన్ని క్వార్ధము అని పిలవడం జరిగింది. కాబట్టి
ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు. ఇక్కడ ఆడి అనేది అసమాపక క్రియ, చేరాడు అనేది సమాపక క్రియ. కాబట్టి దీనిని మనం క్వార్థము అని పిలుస్తాం. క్వార్థము అని పిలుస్తాం. ఈ యొక్క క్వార్థాన్ని తెలుసుకోవడానికి రెండు విధాలుగా మనం పరిశీలించవచ్చు. ఒకటి, అది భూతకాలపు అసమాపక క్రియ అవునా కాదని చూడాలి. చూసిన తర్వాత ఎప్పుడైనా సరే క్వార్థంలో వచ్చినటువంటి అసమాపక క్రియ, ఇక్కడ ఆడి అని వచ్చింది, ఆడి దీనిలో మనకి ఈ బలుగుతుంది, దీనిలో ఏం బలుగుతుంది, ఈ అంటే భూతకాలపు అసమాపక క్రియలో ఈ అనేటువంటి ప్రత్యయం వస్తుంది, ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ రెండింటిని గుర్తుంచుకోవాలి. ఒకటి అసమాపక క్రియ, దీన్ని క్వార్థము అంటారు. రెండవది భూతకాలపు అసమాపక క్రియలో క్వార్థములో ఈ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. మీరు ఏ క్వార్థానికి సంబంధించిన ఏ భూతకాల యొక్క అసమాపక క్రియలైనా పరిశీలించండి. ఆ అసమాపక క్రియలో, ఆ యొక్క పదములో, ఆ క్రియారూపంలో ఈ అనేటువంటి ప్రత్యయం మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని ఆధారంగా మనం క్వార్థాన్ని చూడాలి. క్వార్థము అనగా భూతకాలిక అసమాపక క్రియ. ఇది మొట్టమొదటి ప్రశ్న. ఇది విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటటువంటి అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, దీంట్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, క్వార్థము అనగా డాష్ అంట కింద ఇస్తాడు. అది భూతకాలిక అసమాపక క్రియ, భూతకాలిక సమాపక క్రియ, వర్తమాన సమాపక క్రియ, వర్తమానపు అసమాపక క్రియ, ఈ విధంగా అడుగుతాడు. అడిగినప్పుడు క్వార్థము అనగా వెంటనే మనం జరిగిన ఆన్సర్ ఏంటి అంటే భూతకాలపు అసమాపక క్రియ. ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. తర్వాత రెండవ ప్రశ్న అడిగేటువంటి విధానం మనం చూసినట్లయితే, భూతకాలపు అసమాపక క్రియలో వచ్చే ప్రత్యయం ఏమిటి అని అడుగుతాడు. అక్కడ ఇస్తాడు ఈన, లేకపోతే తోన, లేకపోతే ఇన్న, లేకపోతే అక్క, ఇట్లా ఏ బి సి డి అనే ఆన్సర్. క్వార్థములో వచ్చేటటువంటి ప్రత్యయం, క్వార్థము కలిగినటువంటి వాక్యములో ఆ అసమాపక క్రియలో వచ్చిన ప్రత్యయం ఏంటి అంటే ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి మనం పెట్టాల్సిన ఆన్సర్ ఓకే. దీనిలో రెండు ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడో మనం చూసాము. క్వార్థము అనగా డాష్ అంటారు అన్నప్పుడు అది భూతకాలపు అసమాపక క్రియ అనేటటువంటి ఆన్సర్ను మనం గుర్తుంచుకోవాలి. రెండవది క్వార్థము లేదా భూతకాలపు అసమాపక క్రియలో ఉన్నటువంటి ప్రత్యయం ఏమిటి అనేది కనుక అడిగితే అది ఈ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి అడిగేటువంటి విధానం మూడో ప్రశ్న మనం చూసినట్లయితే, ఒక్కొక్కసారి ఇలానే ప్రశ్న రూపొందిస్తాడు. ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు, దీనిలో ఉన్నటువంటి అసమాపక క్రియలు ఏవి అని అడుగుతాడు. దానిలో భాగంగా ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు. ఉదాహరణకి ఏ, ఒకవేళ ఆన్సర్ కనుక క్వశ్చన్లో కనుక ఆప్షన్స్ ఇచ్చినట్లయితే మనం దీంట్లో అసమాపక క్రియని గుర్తించమనవచ్చు. ఉదాహరణకి ప్రణవ్ అని పేరు ఇవ్వచ్చు, బి ఆటలు ఇవ్వచ్చు, తర్వాత సి ఆడి ఇవ్వచ్చు, అదేవిధంగా డి చేరాడు ఇవ్వచ్చు. దీనిలో ఉన్నటువంటి అసమాపక క్రియ ఏమిటి అనవచ్చు.
ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు. దీనిలో నుండి అసమాపక క్రియ ఏమిటి అని ఇచ్చినప్పుడు ఆన్సర్ సిగా మనం గుర్తించాలి. ఆడి ఇది అసమాపక క్రియ. అదేవిధంగా మనం చూసినట్లయితే మొత్తం మనం ఇప్పుడు 4 రకాల ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడో చూస్తాం. ఒకటి, భూతకాలపు అసమాపక క్రియను ఏమంటారు? ఇది మొదటి ప్రశ్న. దాన్ని క్వార్థము అంటారు. రెండోది, క్వార్థములో అసమాపక క్రియలో ఉండేటటువంటి ప్రత్యయం ఏమిటి అని అంటే ఈ. ఇది మనం చూస్తాం. అదేవిధంగా ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు. ఈ వాక్యములో అసమాపక క్రియ ఏది? ఇక్కడ చూసాం, ఆడి. అదేవిధంగా దీన్నే రకరకాలైనటువంటి ప్రశ్న రూపంగా మార్చవచ్చు. ప్రణవ్ ఆటలు ఆడి ఇంటికి చేరాడు అనే ప్రశ్నారూపం ఇచ్చి ఆడి ఆడి అనేటటువంటి క్రియారూపం ఏ రకానికి చెందినది? ఆడి అనేటటువంటి క్రియారూపం ఏ రకానికి చెందినది? క్వార్థమా, శత్రార్థకమా, ఛేదార్థకమా, తమున్నర్థకమా అనేటువంటి ప్రశ్న ఈ విధంగా కూడా అడగవచ్చు. ఆడి అని ఎప్పుడైతే మనకి ఒక వర్డ్, ఒక పదం ఆడి లేకపోతే ఇట్లాంటి పదాలు చేసి, తిని, పోయి, ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. ఇవన్నీ కూడా భూతకాలపు అసమాపక క్రియలు. ఆడి డీలో ఈ పలుకుతుంది, సిలో ఈ పలుకుతుంది, తిని ఈలో ఈ పలుకుతుంది, పోయి ఈలో ఈ పలుకుతుంది. అంటే క్వార్థములో ప్రత్యయములో పలికేటటువంటి ప్రత్యయం ఏంటి అంటే ఈ విధంగా కూడా 4 రకాలైనటువంటి ప్రశ్న రూపాలు మనకి టెట్లో కానీ, డిఎస్సిలో కానీ, ఇతర పోటీ పరీక్షల్లో కానీ అడగవచ్చు. కాబట్టి క్వార్థము అనగా భూతకాలపు అసమాపక క్రియనే క్వార్థము అంటారు. భూతకాలము అనగా జరిగిపోయిన కాలములో చేసిన పనులను భూతకాలపు క్రియలు అని పిలుస్తారు. జరిగిపోయిన కాలములో చేసిన పనులను క్వార్థము, భూతకాలములో జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పనులను ఏమని పిలుస్తారు అంటే భూతకాలము అని పిలుస్తారు. వీటిని మనం గుర్తుంచుకున్న తర్వాత ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఆడి అనేది అసమాపక క్రియ, ఇది అసమాపక క్రియారూపం, దీన్నే క్వార్థము అంటారు. దీనిలో పలికేటటువంటి ప్రత్యయం ఇన్ని వాటిని మనం పరిశీలించవచ్చు. ఈ విధంగా 4 రకాలైనటువంటి ప్రశ్న రూపాలు మనల్ని అడుగుతారు. ఓకే, క్వార్థము అంటే భూతకాలపు అసమాపక క్రియ. దీనిలో వచ్చిన ప్రత్యయం ఇది దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. భూతకాలపు అసమాపక క్రియ లేదా క్వార్థంలో వచ్చే అసమాపక క్రియ ప్రత్యయం ఏమిటి అని అడుగుతాడు. అదే అని మనం తెలుసుకోవాలి. అదే వాక్యంలో వాక్యం ఇచ్చిన తర్వాత దీనిలో అసమాపక క్రియ ఏంటి అని అడుగుతాడు. అది ఆడి. అదేవిధంగా ఆడి అని ఇచ్చేసి అక్కడ 4 రకాలైనటువంటి ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఆడి ఇది ఏ క్రియారూపానికి చెందినది? క్వార్థము, శత్రార్థకం, ఛేదార్థకం, ప్రశ్నార్థకం. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. మనకి ఆడి అనగానే గుర్తుకు రావాలి, డీలో ఈ పలుకుతుంది, ఈ ప్రత్యయం ఉంది. ఆడి ఇది జరిగిపోయినటువంటి కాలానికి సంబంధించినటువంటి అసమాపక క్రియ.
జరిగిపోయిన కాలంలో నుండి అసమాప క్రియ కాదు, ఇది భూతకాలపు అసమాప క్రియ మొదటిది. రెండవది దీనిలో ఈ అనేది ప్రత్యయం వస్తుంది కాబట్టి ఇది క్వార్థము అనేది మనం వెంటనే ఆన్సరు చేయగలం. దీనికి మరొక ఉదాహరణ మనం చూద్దాం. మరొక ఉదాహరణ మనం దీంట్లో గమనించు. దానిలో మొట్టమొదట రెండో చూసినట్లయితే రెండవ ఉదాహరణలో పిల్లి ఎలుకను వేటాడి చంపి తిన్నది. ఇలాంటి వాక్యం ఇచ్చారు. ఒకవేళ మనకి టెట్లోను డిఎస్సిలోను ఇలాంటి వాక్యం ఇచ్చారు. ఇలాంటి వాక్యం ఇచ్చిన తర్వాత దీంట్లో ఒకవేళ మొట్టమొదటి ప్రశ్న అడిగారు, పై వాక్యంలో క్వార్థము ఏది? ఇది మనకి పోటీ పరీక్షల్లో అడిగే విధానం, ప్రశ్న రూపంలో అడిగేటువంటి విధానం. దీనికి ఏ ఆప్షన్ ఇచ్చారు? పిల్లి. ఏ ఆప్షన్? బి ఎలుక. బి ఆప్షన్. సి వేటాడి. సి ఆప్షన్. డి తిన్నది. డి ఆప్షన్. ఇది ప్రశ్న అడిగే విధానం. చాలా టెట్ డిఎస్సి పరీక్షా పేపర్ను గమనించిన తర్వాత ఎలా ప్రశ్నలు అడుగుతున్నాడో వాటిని నేను మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క మార్పు చాలా విలువైనది కాబట్టి అందులో తెలుగు అనగానే ఏదో వాక్యాలు చదువుకున్నట్లు చదువుతారు. పిల్లి ఎలుకను వేటాడి చంపి తిన్నది అని చదివిన తర్వాత క్వార్థం అంటారు, ఏదో ఒక ఆన్సర్ చదువుతారు. దాని వేరొక వాక్యాన్ని అడిగినట్లయితే మనం చేయాలి. అందుకనే మనం దాని యొక్క విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఏ రూపంలో ప్రశ్న అడిగినా సరే మనం చేయాలి. రైట్. పై వాక్యంలో క్వార్థమేది? పిల్లి ఎలుకను వేటాడి చంపి తిన్నది. క్వార్థం అంటే భూతకాలిక అసమాపక క్రియ. దీంట్లో అసమాపక క్రియ ఏంటంటే చూసుకోవాలి వెంటనే. రైట్. రెండు క్రియలు వచ్చాయి. ఇది వేటాడేది ఒక అసమాపక క్రియ, తిన్నది అనేది ఒక సమాపక క్రియ. వేటాడి ఆల్రెడీ వేటాడటం అయిపోయింది, అంటే ఆ పని జరిగిపోయింది. కానీ ఇది భూతకాలపు అసమాపక క్రియ. రైట్. భూతకాలపు అసమాపక క్రియను మనం క్వార్థము అంటాము. క్వార్థం అనగా మనకు గుర్తు రావాల్సింది ఆన్సర్ సి, వేటాడి. అదేవిధంగా మన ప్రత్యయం క్వార్థములో అసమాపక క్రియలో వచ్చేటటువంటి ప్రత్యయం ఈ అని మనం చెప్తున్నాం. వేటాడి డిలో మనకి ఈ పలుకుతుంది. వేటాడి డిలో ఈ పలుకుతుంది. కాబట్టి రెండు రకాలుగా మనం ఆన్సర్ని వెంటనే గుర్తించవచ్చు. ఒకటి ప్రత్యయం ద్వారా గుర్తించవచ్చు, రెండోది అది ఎలాంటి అసమాపక క్రియో తెలుసుకొని గుర్తించవచ్చు. రెండు రకాలుగా మనం ప్రశ్నకి ఆన్సర్ని చేయగలం. ఇది ఒక విధానం, అడిగేటువంటి విధానం, ఒక ప్రశ్న. రెండోది ఇదే ప్రశ్న మీద మనకి అడగవచ్చు, క్రింది వాటిలో లేకపోతే పై వాక్యంలో సమాపక అసమాపక క్రియలేవి? సమాపక అసమాపక క్రియలేవి? క్వశ్చన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అడిగింది సమాపక అసమాపక క్రియలు అనేటువంటి ప్రశ్న. దీంట్లో ఆప్షన్స్ ఇవ్వచ్చు. సమాపక అసమాపక క్రియలు అనగానే ఆన్సర్స్ ఇవ్వచ్చు. వేటాడి, పిల్లి. అదేవిధంగా బి ఆప్షన్ చూసినట్లయితే ఎలుక, చంపి,
అదేవిధంగా సి ఆప్షన్ వేటాడి తిన్నది. డి ఆప్షన్ తిన్నది వేట, తిన్నది వేట. దీనిలో మీరు సరైన ఆన్సర్ గుర్తించండి. పైన ప్రశ్న చదువుకోవాలి జాగ్రత్తగా. పై వాక్యంలో సమాపక అసమాపక క్రియలు ఏవి అని అడుగుతున్నాం. ఇక్కడ మొట్టమొదటి అడిగింది సమాపక క్రియ, కానీ సమాపక క్రియని మనం ఈ వాక్యంలో గుర్తించాలి. ఇది అసమాపక క్రియ అంశంగా మనకు తెలిసి వేటాడి, తిన్నది అనేది సమాపక క్రియ అంశంగా మనకు తెలుసు. కాబట్టి ఆన్సర్లో మొట్టమొదటి మనం గుర్తించాల్సింది సమాపక క్రియ అంటే తిన్నది. రైట్. రెండోది ఏమన్నాడు? అసమాపక క్రియ అడిగాడు. అసమాపక క్రియ అంటే వేటాడి. కానీ ఫస్ట్ సమాపక సమాపక గుర్తించాలి, రెండోసారి అసమాపక అసమాపక గుర్తించాలి. ఇక్కడ మనం చూసిన తర్వాత ఇక్కడ ఆన్సర్ని గుర్తించడం నేర్చుకోవాలి. కాబట్టి ఆన్సర్ బి. ఈ విధంగా ప్రశ్నలు అడగవచ్చు. ఇక మూడవ రకంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్లో పై వాక్యంలో క్వార్థము అంటే ఏందని అడిగాడు. దానికి ఆన్సర్ వేటాడి అనేది తెలిసింది ఇచ్చిన వాక్యంలో. పై వాక్యంలో సమాపక అసమాపక క్రియలు అడిగాడు. సమాపక అంటే తిన్నది, అసమాపక అంటే వేటాడి. ఈ విధంగా రెండు రకాలైనటువంటి ప్రశ్నల్ని మనం చూసాం. మూడో రకంగా ఏ విధంగా అడుగుతారు? మూడో ప్రశ్న మనం చూసినట్లయితే పై వాక్యంలో వేటాడి అనుపదం ఏ క్రియారూపం ఇది మూడో ప్రశ్న. దీనిలో కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఏ మరలా, పిల్లి అని, బి మనం చూసినట్టయితే క్వార్థము అని, అదేవిధంగా సి శత్రర్థకం అని, డి ఛేదర్థకము. ఇలా 4 రకాల ఆప్షన్స్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వేటాడి అనే పదం యొక్క రూపం మనం గమనించాలి. రైట్. ఇది భూతకాలిక సమాపక క్రియని తెలుస్తుంది. ప్రత్యయంలో ఈ అని పలుకుతుంది. ఒక వాక్యంలో వచ్చినటువంటి ఈ యొక్క అసమాపక క్రియ భూతకాలపు అసమాపక క్రియ ఉంది. ఈ అనే ప్రత్యయం కనుక ఉన్నట్లయితే అది ఏది అని చెప్పుకున్నాం? క్వార్థము అని చెప్పుకున్నాం. వెంటనే ఆన్సర్ని మనం క్వార్థము అని గమనించాలి. ఇది ఒక రకంగా అడిగేటటువంటి విధానం. అదేవిధంగా ఇంకా 4వ రకంగా మనం చూసినట్లయితే ఇక్కడ వేటాడి తిన్నది అనేవి ఏ క్రియలు, ఏ రకానికి చెందిన క్రియలు, ఏ రకపు క్రియలు, ఈ విధంగా ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఇక్కడ కూడా ఏ ఆప్షన్ మనం చూసినట్లయితే సమాపక క్రియ, అసమాపక క్రియ, అదేవిధంగా బి మనం చూసినట్లయితే అసమాపక క్రియ, అదేవిధంగా సమాపక క్రియ, అదేవిధంగా సి అయితే నామవాచకం విశేషణం, డి అయినట్లయితే విశేషణం నామవాచకం. ఇలా ఏ విధంగా అయినా అడగచ్చు.
ఇక్కడ వెంటనే మనం అర్థం చేసుకోవాలి. వేటాడి తిన్నది. వేటాడి అనేది పని పూర్తి కానటువంటి క్రియారూపం. పని పూర్తి కాలేదు అంటే అదేంటది? అసమాపక క్రియ. తిన్నది అనేది పని పూర్తి అయినటువంటి క్రియారూపం కాబట్టి ఇది సమాపక క్రియ. మొట్టమొదటి అసమాపకు క్రియ, రెండోది సమాపపు క్రియ అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటి మనం గమనించినట్టయితే ఇది అసమాపక క్రియ కాబట్టి ఇది ఎక్కడుందో మనం గమనించాలి. రైట్, అసమాపక క్రియ, సమాపకు క్రియ. కాబట్టి ఆన్సర్ని బిగా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ పోటీ పరీక్షల్లో కానీ ఈ విధంగా 4 రకాలుగా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఓకే, దీంట్లో ఒకదాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిది క్వార్ధము అనగా భూతకాలపు అసమాపకు క్రియ. భూతకాలపు అసమాపక క్రియ. రెండో క్వార్ధము క్రియారూపాలలో ప్రత్యయం ఏమిటి? క్వార్ధము అసమాపక క్రియారూపాలలో ప్రత్యయం ఏమిటి? ఈ రెండింటిని బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇక మూడోది అసమాపకు క్రియ అంటే పని పూర్తి కాని క్రియలని అసమాపక క్రియలు అని పిలుస్తారు. నాలుగోది పని పూర్తి అయినటువంటి క్రియలని సమాపక క్రియలు అని పిలుస్తారు. ఈ 4టిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకున్నట్లయితే దీని మీద ఎలాంటి ప్రశ్న అడిగినా సరే ప్రతి ఒక్క విద్యార్థి చేయగలరు. క్వార్ధము అనగా భూతకాలపు అసమాపక క్రియ. క్వార్ధము అసమాపక క్రియారూపాలలో వచ్చే ప్రత్యయం అంటే పలికేటువంటి ప్రత్యయం. ఈ అదేవిధంగా పని పూర్తి కాని క్రియలను ఏమంటారు? పని పూర్తి కానటువంటి క్రియలను ఏమంటారు? అసమాపక క్రియ. పని పూర్తి అయినటువంటి క్రియలు తిన్నది ఏమంటారు? సమాపక క్రియ. క్వార్ధము అంటే ఏదో మనం తెలుసుకున్నాం. అక్కడ వచ్చే అసమాపక క్రియలో వచ్చిన ప్రత్యయాన్ని మనం తెలుసుకున్నాం. పని పూర్తి కానట్లయితే దాన్ని ఏ పేరుతో పిలుస్తారనేది మనం తెలుసుకున్నాం. పని పూర్తి అయినట్లయితే అలాంటి క్రియల్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఇవి మనకి టెట్ కానీ డిఎస్సి కానీ ఇలాంటి వాటిల్లో ప్రశ్నలు అడిగేటటువంటి విధానం. మనం ఇప్పటివరకు క్వార్ధము గురించి నేర్చుకోవడం జరిగింది. భూతకాలపు అసమాపక క్రియ దానికి మరో పేరు. క్వార్ధము క్రియారూపాలలో వచ్చే ప్రత్యయం ఈ. పని పూర్తి కానటువంటి క్రియారూపాలని అసమాపక క్రియలు అంటారు. పని పూర్తి అయినటువంటి క్రియారూపాలని సమాపక క్రియలు అని పిలుస్తారు. ఇది ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఇక దీనిలోనే రెండోది మనకి అడుగుతూ ఉన్నాడు. వ్యతిరేకార్థక క్వార్ధం అంటే వ్యతిరేక క్వార్ధం. క్వార్ధము వ్యతిరేక క్వార్ధం. వ్యతిరేక క్వార్ధం. క్వార్ధము అంటే మనం తెలుసుకున్నాం భూతకాలపు అసమాపక క్రియ. మరి వ్యతిరేక క్వార్ధము అంటే ఏంటి? భూతకాలపు అసమాపక క్రియకు వ్యతిరేక పదాన్ని ఇచ్చేటటువంటి భూతకాలపు అసమాపక క్రియకు వ్యతిరేక అర్థాన్నిచ్చే
క్రియా రూపాలని వ్యతిరేక క్వార్థం అంటారు. అసమాప క్రియకు అర్థాన్నిచ్చే క్రియా రూపాలని అనగా పదాలను మనం వ్యతిరేక క్వార్థము అని పిలుస్తాం. వ్యతిరేక క్వార్థము అని పిలుస్తాం. భూతకాలపు అసమాపక క్రియకు అర్థాన్నిచ్చే వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలను వ్యతిరేక క్వార్థము, వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలను వ్యతిరేక క్వార్థము అని పిలుస్తారు. మనం ఆల్రెడీ క్వార్థంలో భూతకాలపు అసమాపక క్రియ గురించి నేర్చుకున్నాం. దీనికి ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక పదం. ఆ వ్యతిరేక పదం కనుక మనం గమనించినట్లయితే అది క్వార్థమా వ్యతిరేక క్వార్థం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి చూద్దాం. గోపి అన్నం తినక నీరసం వచ్చింది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి గోపి అన్నం తినక నీరసం వచ్చింది. తినక అనేది ఒక క్రియారూపం, వచ్చింది అనేది ఇక్కడ ఆపోజిట్ వర్డ్ మనకి కనుక చూసినట్లయితే తినక, దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటది తిని అనేది భూతకాలపు అసమాపక క్రియ. తిని కంప్లీట్ వర్క్. అదేవిధంగా నీలో మనకి ప్రత్యయం కూడా పలుకుతుంది. ఈ అనే ప్రత్యయం కూడా పలుకుతుంది. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. కానీ ఇది క్వార్థము అనేది మనకు అర్థమవుతుంది. క్వార్థానికి అంటే దానికి ఆపోజిట్ వర్డ్ వ్యతిరేక పదం, అంటే భూతకాలపు అసమాపక క్రియకి వ్యతిరేక పదం ఏదంటే తినక, తినక. దీన్ని మనం గమనించాలి. ఇది ఆపోజిట్ వర్డ్లో ఉందా, ఎలా ఉందనేది మనం గమనించాలి. తినక, తిని, రైట్. ఇది ఆపోజిట్ వర్డ్లో ఉంది. అదేవిధంగా అకా వరకు, అకార ప్రత్యయం వరకు. వ్యతిరేక క్వార్థంలో ప్రతి ఒక్క అసమాపక క్రియలో అక అనేటువంటి ప్రత్యయం వలుగుతుంది. క్వార్థంలో ఈ వలుగుతుంది. ఇది క్వార్థము. క్వార్థంలో పలికేటటువంటి ప్రత్యయం అంటే ఆ పదంలో ఈ యొక్క అక్షరంలో పలికిన ప్రత్యయం అక్షరం అంటే ఇది వ్యతిరేక క్వార్థం. ఇది వ్యతిరేక క్వార్థం యొక్క పదం. దీంట్లో మనం చూసినట్లయితే ఏం పడుతుంది? అక, తినక, నక, అక. అంటే మనం క్వార్థములో ప్రత్యయం వచ్చేది వ్యతిరేక క్వార్థంలో వచ్చిన ప్రత్యయం అక, రైట్. అన్నం తినక నీరసం వచ్చింది. గోపి అన్నం తినక నీరసం వచ్చింది. తినక, తిని అనేది క్వార్థము. క్వార్థానికి వ్యతిరేక పదం అనేది తినక. కాబట్టి ఇది వ్యతిరేక క్వార్థము. ఈ వాక్యం అనేది వ్యతిరేక క్వార్థానికి సంబంధించినటువంటిది. ఆ వ్యతిరేక క్వార్థం యొక్క పదం ఏంటి అని అడిగితే తినక. దీని నుంచి కూడా మరలా 4 రకాల ప్రశ్నలు మనం తయారు చేసుకోవచ్చు. గోపి అన్నం తినక నీరసం వచ్చింది అనేటటువంటి వాక్యములో వ్యతిరేక క్వార్థం యొక్క పదం ఏమిటి అని అడిగినప్పుడు తినక. వ్యతిరేక పదం తినక అయినట్లయితే దానికి ఉన్నటువంటి క్వార్థ పదం ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా అడగవచ్చు. దానికి ఉన్నటువంటి క్వార్థ పదం అంటే అప్పుడు తిని ఇలా కూడా అడగవచ్చు. వ్యతిరేక క్వార్థంలో తినక ఉన్నట్లయితే క్వార్థ పదం ఏమొస్తుంది? తిని. ఎందుకంటే
ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, క్వార్థానికి వ్యతిరేక పదమే వ్యతిరేక క్వార్థము. ఈ విధంగా ప్రశ్నారూపం అనవచ్చు. అదే వ్యతిరేక క్వార్థంలో వచ్చేటటువంటి ప్రత్యయం ఏమిటి? అక. గోపి అన్నం తినక నీరసం వచ్చింది. దీనిలో ఉన్నటువంటి వ్యతిరేక క్వార్థ పదం ఏమిటి? తినక. ఇలా ప్రశ్న రూపాలు మనకు అడిగేటటువంటి అవకాశం ఉంది. మనం క్వార్థంలో ఎలా 4 రకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, ఆప్షన్స్ ఎలా ఇస్తున్నాడో మనం చూసాం. అదేవిధంగా వ్యతిరేక క్వార్థంలో కూడా అదేవిధంగా వాక్యం ఇచ్చి దాని మీదనే 4 రకాల ప్రశ్నల్ని తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తినక అనేది ఏ క్రియారూప పదం అనవచ్చు అన్నప్పుడు వ్యతిరేక క్వార్థం అనేది మనం గుర్తుంచుకోవాలి. వ్యతిరేక క్వార్థంలో అసమాపక క్రియలో ప్రత్యయం ఏమిటి అనవచ్చు? అక. ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీంట్లో వచ్చేటటువంటి అసమాపక క్రియలేంటి, సమాపక క్రియలేంటి, ఈ విధంగా కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకనే క్వార్థము అంటే భూతకాలపు అసమాపక క్రియ. క్వార్థములో క్రియారూపములో పలికేట ప్రత్యయం ఈ. క్వార్థానికి అంటే భూతకాలపు అసమాపక క్రియకి వ్యతిరేక పదమే వ్యతిరేక క్వార్థము. వ్యతిరేక క్వార్థములో పలికేటటువంటి ప్రత్యయం అక. ప్రతి పదాన్ని మనం గమనించినట్లయితే అది క్వార్థమా వ్యతిరేక క్వార్థమా అనేది మనం తొందరగా గమనించవచ్చు. ఇది ఒకటి. దీంట్లోనే ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, అతడు సరిగా చదవక మార్కులు రాలేదు. ఇది ప్రశ్న. ఇక్కడ మొదటి ప్రశ్న అడగవచ్చు, పై వాక్యములో ఉన్న క్రియారూపం ఏ రకానికి చెందినది? ఇది పోటీ పరీక్షలు అడిగేటువంటి ప్రశ్న విధానం. దీనికి ఆప్షన్స్ వచ్చి ఏ క్వార్థము, బి శబ్దార్థకం, సి ఛేదార్థకం అండ్ డి వ్యతిరేక క్వార్థం. ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇలా వచ్చిన ఇవ్వగానే మనం చూసుకోవాల్సింది దీనిలో అసమాపక క్రియ, సమాపక క్రియ చూసుకోవాలి. చదవక మనం ఇక్కడ క్రియారూపాలను బట్టే అసమాపక క్రియను బట్టి మనం ఇక్కడ ప్రశ్నకి ఆన్సర్ని కనుక్కోవాలి. చదవక కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ని మనం ఒకసారి తెలుసుకున్నట్టే చదవక. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది? చదివి. చదవక దీనిలో మనకి ఏం పలుకుతుంది? అక. చదవక అక అని పలుకుతుంది. అక అనే ప్రత్యయం ఎక్కడ వస్తుంది? వ్యతిరేక క్వార్థంలో వస్తుంది. కాబట్టి ఆన్సర్ని అక అనేటువంటి చదవక ఒక అక పలుకుతుంది. కాబట్టి అక అనేది దేనిలో వస్తుందంటే వ్యతిరేక క్వార్థము. దీనికి ఆపోజిట్ వర్డ్ మనం ఇక్కడ రాసుకున్నాం చదివి. ఇది క్వార్థం. వీలో చూడండి ఈ పలుకుతుంది. ఈ అంటే ప్రత్యయం పలికింది కాబట్టి ఇది క్వార్థము. అక అంటే ప్రత్యయం పలికింది కాబట్టి ఇది వ్యతిరేక క్వార్థము. కాబట్టి చదవక అనేది దాని యొక్క ఆన్సర్ ఏంటది అంటే వ్యతిరేక క్వార్థము అనే ఆన్సర్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఇక దీని నుంచి ఇంకా రకరకాలైనటువంటి ప్రశ్నలు అడిగేటువంటి విధానం మనం తెలుసుకోవచ్చు. క్రియారూపం దేనికి చెందినవచ్చు?
అదేవిధంగా వ్యతిరేక క్వార్థానికి సంబంధించినటువంటి పదం ఏమిటి? పై వాక్యంలో రెండో ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే పై వాక్యంలో వ్యతిరేక క్వార్థానికి సంబంధించిన పదము ఏది? వ్యతిరేక క్వార్థమునకు చెందిన పదం ఏది అనేటువంటి ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వ్యతిరేక క్వార్థానికి సంబంధించి అతడు అని ఇవ్వచ్చు, బి చదవక అనవచ్చు, సి మార్పులు అనేవచ్చు, డి రాలేదు అనేవచ్చు. దీన్ని మీరు ఇంతకుముందు సులభంగా నేర్చుకున్నారు కాబట్టి మీరు వెంటనే దీనికి ఆన్సర్ని గుర్తించవచ్చు. పై వాక్యంలో వ్యతిరేక క్వార్థమునకు చెందిన పదం ఏది? పైన వెంటనే చూసుకోవాలి. చదవక, ఓకే, చదవక అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ చదివి. వీలో ఈ బలుగుతుంది కాబట్టి క్వార్థము. చదవక అకా వలుగుతుంది కాబట్టి ఇది వ్యతిరేక క్వార్థము. అదేవిధంగా క్వార్థానికి ఆపోజిట్ వర్డ్ కదా చదివి, చదవక. అదేవిధంగా దాంట్లో ఈ ప్రత్యయం పలుకుతుంది, ఇక్కడ అకా ప్రత్యయం పలికింది. చదవక అకా ప్రత్యయం పలికింది కాబట్టి చదవక అనేది వ్యతిరేక క్వార్థానికి సంబంధించినటువంటి పదం అని దీన్ని మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి వాటి యొక్క ప్రత్యయ రూపాలు మనం గమనించాలి. అదేవిధంగా అది ఆ అసమాపక్రియ ఎలా ఉందో గుర్తించాలి. మొట్టమొదటి భూతకాలపు అసమాపక్రియ. భూతకాలపు అసమాపక్రియ కనుక వ్యతిరేక పదం కనుక ఉన్నట్లయితే అది వ్యతిరేక క్వార్థము. భూతకాలపు అసమాపక్రియ ఉన్నట్లయితే అది క్వార్థము. దానికి వ్యతిరేక పదం కనుక ఉన్నట్లయితే అది వ్యతిరేక క్వార్థము అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఇట్లాంటి మనం చాలా ఉదాహరణలు తీసుకొని చేయవచ్చు. అందుకని ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనం జాగ్రత్తగా గమనించగలిగితే పై ప్రశ్నలో మనం తొందరగా జవాబును గుర్తించవచ్చు. ఇంకో ఉదాహరణ, వాతావరణం అనుకూలించక పంటలు పండుతాయి. ఇది వాక్యం. ఇలా వాక్యం ఇచ్చిన తర్వాత వెంటనే ప్రశ్న అడుగుతాడు. పై వాక్యములో ఉన్నటువంటి అసమాపక క్రియా రూపం దేనికి సంబంధించినది అని అడగచ్చు. అడిగి మరలా కింద ఛేదార్థకం, శత్రార్థకం, వ్యతిరేక క్వార్థము ఈ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది. రైట్, దీంట్లో మనం పరిశీలించినట్లయితే అనుకూలించక అనేటటువంటి పదం ఉంది. చకాలో అకాలో ఉంటుంది. అకా అనే ప్రత్యయం వచ్చింది అంటే అది వ్యతిరేక క్వార్థము. దీనికి ఆపోజిట్ వర్డ్ చూద్దాం. అనుకూలించకంటే అనుకూలించి చి అంటే ఈ బలికిందంటే క్వార్థము. క్వార్థం అనగా భూతకాలపు అసమాపక క్రియ. భూతకాలపు అసమాపక క్రియకు వ్యతిరేక పదమే వ్యతిరేక క్వార్థం. దీనికి ఆపోజిట్ వర్డే అనుకూలించగా. క్వార్థానికి ఆపోజిట్ వర్డ్ క్వార్థం అనగా భూతకాలపు అసమాపక క్రియ. భూతకాలపు అసమాపక క్రియకి వ్యతిరేక పదం అంటే అనుకూలించక.
ఇక్కడ చక అకావైతుంది, దీనికి ఆపోజిట్ వర్డ్గా ఉంది ఒకటి. రెండవది ఫస్ట్ వ్యతిరేక పదంగా ఉంది, రెండవది అకారణ ప్రత్యయం. ఈ రెండింటిని మనం గమనించాలి. వ్యతిరేక పదంగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి అసమాపక క్రియలో ప్రత్యయం అకావలుతుంది, అనుకూలించక చక అకావలుతుంది. ఈ రెండింటిని మనం గమనించినట్లయితే అది క్వార్థమా వ్యతిరేక క్వార్థమా అనేది ఈ రెండింటిని మనం తేలికగా గుర్తించవచ్చు. ఇప్పుడు ఈరోజు మనం సమాపక అసమాపక క్రియలో మనం చూసినట్లయితే నేర్చుకున్న విషయాలు మరలా పునరాలోచన ఒకసారి చేసుకున్నట్లయితే మొట్టమొదట మనం నేర్చుకున్నది సమాపక క్రియలు, రెండవది అసమాపక క్రియలు, మూడవది క్వార్థము, నాలుగవది వ్యతిరేక క్వార్థము, వ్యతిరేక క్వార్థము. ఇవి మనం నేర్చుకున్నటువంటి విషయాలు. అదేవిధంగా వివిధ పోటీ పరీక్షల్లో ఏ విధంగా అడుగుతున్నాడు ప్రశ్న రూపాన్ని కూడా మనం గమనించాం. ఎంత తేలిక గుర్తించాలో కూడా మనం గమనించాం. సమాపక క్రియ అంటే మనం నేర్చుకున్నాం పని పూర్తి అయిన క్రియలు. పని పూర్తి అయిన క్రియల్ని సమాపక క్రియ, పని పూర్తి అయినటువంటివి. వీటిని సమాపక క్రియ. పని పూర్తి కానటువంటివి, పని పూర్తి కానటువంటివి ఇవి అసమాపక. క్వార్థము అంటే భూతకాలపు అసమాపక క్రియ, భూతకాలపు అసమాపక క్రియ అంటే జరిగిపోయిన కాలంలో చేసిన పనుల్ని భూతకాలపు అసమాపక క్రియలు. జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పనుల్ని మనం భూతకాలము అని పిలుస్తూ ఉంటాం. క్వార్థము దీనిలో వచ్చిన ప్రత్యయం ఈ, ప్రత్యయం ఈ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. వ్యతిరేక క్వార్థము, క్వార్థానికి వ్యతిరేక పదం అంటే భూతకాలపు అసమాపక క్రియకు వ్యతిరేక పదం. భూతకాలపు అసమాప క్రియలకు వ్యతిరేక పదం, వ్యతిరేక పదం ఫస్ట్ వన్. రెండవది ప్రత్యయం, ప్రత్యయం ముందు చెప్తుంది ప్రత్యయం అకా, ప్రత్యయం అకా ఇది రెండు. అదే భూతకాలపు అసమాపక క్రియ ఒకటవది, ప్రత్యయం ఈ ఇది రెండవ. వ్యతిరేక క్వార్థంలో భూతకాలపు అసమాపక క్రియకి వ్యతిరేక పదం ఫస్ట్ పాయింట్. దానిలో వచ్చేటటువంటి వ్యతిరేక క్వార్థంలో వచ్చేటటువంటి ప్రత్యయం అకా ఇది రెండవ పాయింట్. ఇవి మనం నేర్చుకున్నటువంటి అంశాలు. దీనిలో సమాపక క్రియలు నేర్చుకున్నాం, అసమాపక క్రియలు గురించి నేర్చుకున్నాం, క్వార్థము అంటే ఏంటో నేర్చుకున్నాం, దానిలో వచ్చిన ప్రత్యయం ఏంటో నేర్చుకున్నాం, వ్యతిరేక క్వార్థము అంటే ఏంటో నేర్చుకున్నాం, అది ఏ విధంగా వస్తుందో మనం నేర్చుకున్నాం. దానిలో వచ్చిన ప్రత్యయం అకా, ప్రత్యయం అకా అని వస్తుందని నేర్చుకోవడం జరిగింది. ఇవి నేర్చుకోండి కదా. ఇంకా అసమాపక క్రియలో ఉన్నటువంటి భేదాలు ఏంటి, వాటిని వివిధ పోటీ పరీక్షల్లో ఎలా అడుగుతున్నాడు. అదేవిధంగా ఇవి 6వ తరగతి నుండి పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఉపయోగమే. ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం లేదు అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి భాగంలో పార్ట్ 2లో మనం
మిగతా అసమాపక్రియల నుండి భేదాల గురించి నేర్చుకుంటున్నాం. వీటన్నిటిని కూడా 1-2 సార్లు మీరు చదువుకొని ఉదాహరణలు రాసుకొని మీరు ప్రయత్నం చేసినట్లయితే క్వార్థము అనేది మీరు తొందరగా సులభంగా నేర్చుకోవచ్చు. వ్యతిరేక క్వార్థము అంటే ఏంటనేది మరి సులభంగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఉదాహరణలతోనే మీరు బాగా ప్రయత్నము చేస్తారని ఆశిస్తూ బోయర్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.